హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లోబికి ధర్మచింత, వెర్రివానికి వివేకము దూరం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి తన యాక్టింగ్తో తిరుగులేని మాస్ ఇమేజ్ని అందుకున్నాడు. మాస్లో తనకున్న ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు. మధ్యలో ఫ్లాప్స్తో కొంత తడబడినా తనని నిలబెట్టింది ఆ మాస్ ఇమేజే. మాస్ హీరో అనే పదానికి నిజమైన రూపం తారక్. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాలు చేస్తానని ప్రామిస్ చేసి చెప్పినట్టుగానే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందించాడు ఇండస్ట్రీకి. అందులో 2 పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ సినిమాల వేగం పెరిగింది. ఇందులో శరణమన్నయ్య కూడా సెకండ్ హీరోగా ఎలగబెట్టి ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు RRR క్రెడిట్ మొత్తం ఎత్తేసే ప్లాన్ వేశాడు. సోలో పాన్ ఇండియా హిట్ లేకపోయినా భూగోళ స్టార్ అనే బిరుదు కూడా అతికించుకున్నాడు బలవంతంగా. దారిలో వచ్చింది ధర్మానికి పోయిందని తన నెక్స్ట్ సినిమాలతో ఆ భూగోళ స్టార్ అనేది కూడా కామెడీ అయిపోయింది. సరే, ఇదంతా వేరే టాపిక్. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏమో RRR తర్వాత మరింత జోరుని పెంచి అన్ని భారీ క్రేజీ కాంబోస్ని సెట్ చేసుకున్నాడు. అందులో ప్యాన్ వరల్డ్ రేంజ్ని టచ్ చేసే సినిమాలు కూడా ఉన్నాయి. దేవర సినిమాతోనే తన స్టార్ సత్తా ఏంటో చూపించాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ మూవీ అంటే మినిమం కంటెంట్ ఉంటుందన్న నమ్మకం ఉంది ఆడియన్స్కి. అందుకే దేవర సినిమాకి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఆడియన్స్ అస్సలు లెక్క చేయలేదు. ఫ్లాప్ టాక్ వచ్చినా దిమ్మ తిరిగే కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్కి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ సినిమాతో ఈ నెగిటివిటీ, ఫేక్ పిఆర్ టీంలు ఇచ్చే ఫేక్ రివ్యూలు, ట్రోలర్స్కి మించింది తన స్టార్ పవర్. వాటన్నింటికన్నా అతీతమైన అభిమానం తన సొంతమని ప్రూవ్ చేశాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. రాబోయే వార్ 2 మూవీ హిట్ అయితే పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా ఒక రేర్ రికార్డ్ ఎన్టీఆర్ సొంతమవుతుంది. ఈ వార్ 2 మూవీ పైన విపరీతమైన హైప్ ఉంది ట్రేడ్లో. అభిమానులే కాకుండా పాన్ ఇండియన్ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక ప్రశాంత్ నీల్తో చేయబోయే డ్రాగన్ మూవీ గురించి మనం చెప్పకూడదు, ఎందుకంటే మాటలకు అందని అంచనాలు, క్రేజ్ ఉంది ఆ సినిమా పైన. ఇద్దరు పవర్ఫుల్ పీపుల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీని అనుభూతి చెందాలే తప్ప వర్ణించే ప్రయత్నం చేయకూడదు. మాస్ పల్స్ తెలిసిన ప్రశాంత్ నీల్కి తన మాస్ పవర్ ఎంతవరకు అనే క్యాలిక్యులేషన్ లేని మాస్ హీరో తోడైతే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో అదే డ్రాగన్. ఇక తర్వాత దేవర 2, నెల్సన్ సినిమాలు ఉండనే ఉన్నాయి. ఇప్పట్లో ఎన్టీఆర్ క్రేజ్ని, హిట్ రేటింగ్ని అందుకునే హీరో టార్చ్ లైట్ వేసి వెతికినా కనిపించడు. అయితే ఎక్కడ స్టార్డమ్ ఉంటుందో, ఎక్కడ సక్సెస్ ఉంటుందో అక్కడ అసూయ, విమర్శలు కూడా ఉంటాయి. ఇలాంటి విమర్శలు ఎన్టీఆర్కి కొత్త కాదు. ఇలాంటి విమర్శలకు ఎప్పటికప్పుడు తన సక్సెస్తోనే సమాధి కడుతూ వస్తున్నాడు. అలాంటివి మనం చాలాసార్లు చూసాం కూడా. తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా తన వైపు ఎన్నో వేళ్ళు చూపించాయి. నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు ఈ సినిమాలో చూసి నందమూరి వంశానికి తగ్గ వారసుడు కాదు, లావుగా ఉన్నాడు, యాక్టింగ్ రాదు అని అనేక విమర్శలు చేశారు. లాస్ట్కి నందమూరి ఫ్యాన్స్ కూడా. అప్పటి సిచ్యువేషన్ అలా ఉండేది. ఎందుకంటే తన వెనుక ఇండస్ట్రీని శాసించగల బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎప్పుడూ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తీసుకోలేదు. అతిరథ మహారథులను ఆహ్వానించి ఆకాశమంతా పందిరి వేసి గొప్పగా లాంచింగ్ అవ్వలేదు ఇండస్ట్రీకి. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాళ్ళరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగాడు. తన టాలెంట్తో సినిమా అవకాశాలు పట్టాడు. కొంతమంది స్వయం కృషితో పైకి ఎదిగాం, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. నిజమైన స్వయం కృషి అంటే ఇది. మొదటి 3 అవకాశాలకి తను పడ్డ కష్టం, ఆ సినిమాలో చేసిన తర్వాత వచ్చిన విమర్శలు చూస్తే మీకు ఇట్టే అర్థమవుతుంది. లావుగా ఉన్నాడు, యాక్టింగ్ రావడం లేదు, నందమూరి తరానికి అన్ఫిట్ అని విమర్శించిన నోళ్ళని ఆది అనే ఒకే ఒక్క సినిమాతో నోరు మూయించాడు. ఆ ప్రభంజనాన్ని, ఆ యాక్టింగ్ని, ఆ స్క్రీన్ ప్రజెన్స్ని, ఆ డ్యాన్స్ని చూసి మతిపోయింది ఒక్కొక్కడికి. కనీసం నోటి వెంట మాట కూడా రాలేదు ఎవరికి. అప్పుడు నందమూరి ఫ్యాన్స్ కూడా మావోడే అని ఓన్ చేసుకున్నారు. ఇది అబద్ధం కాదు, ఇదే ఫ్యాక్ట్, ఇదే రియాలిటీ. మళ్ళీ నా అల్లుడు, నాగా టైంలో అనేక విమర్శలు సంధించారు. అవన్నీ సింహాద్రి ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. ఆ విధ్వంసం చూసి కళ్ళు బైర్లు కమ్మాయి అందరికీ. పెద్ద పెద్ద స్టార్ హీరోలకే ప్యాన్లు తడిచాయి ఆ ప్రభంజనం చూసి. అప్పటికి తన వయసు 19 ఏళ్లే. 19 ఏళ్లకే ఇండస్ట్రీ పైన దాదాగిరి ప్రదర్శించాడు. నేషనల్ మీడియా సైతం బిత్తరపోయింది ఆ విధ్వంసాన్ని చూసి. పుంకాలుగా వార్తలు ప్రచురించింది ఎన్టీఆర్ గురించి. మళ్ళీ ఆ తర్వాత కొన్ని ఫ్లాప్లు వస్తే మళ్ళీ రిపీటు. వాటికి తానెప్పుడు స్పందించలేదు. తన సక్సెస్తోనే ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ వస్తున్నాడు. టెంపర్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా లేదు. తన స్టార్డమ్ని, మార్కెట్ని, సక్సెస్ రేట్ని మరింత విస్తరించి తిరుగులేని మాస్ ఇమేజ్తో
స్టార్ హీరోగా అవతరించాడు. కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ 7 విజయాలు అందించాడు ఇండస్ట్రీకి. ఈ రికార్డ్ ఏ స్టార్ హీరోకి లేదు. తన సక్సెస్ రేట్ని, స్టార్డమ్ని చూసి అసూయతో రగిలిపోతూ అనవసరమైన కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మొన్న రిలీజ్ అయిన దేవర విషయంలో ఇదే జరిగింది. ట్రోలింగ్, నెగిటివిటీతో విషయం చిమ్మారు. ఎన్టీఆర్ చేసిన తప్పేంటంటే చెన్నమన్నయ్యతో కలిసి నటించడం, చెన్నమన్నయ్యని డామినేట్ చేసే విధంగా యాక్టింగ్ చేయడం, అంతే. పిఆర్ టీంలను పెట్టి ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫేక్ రివ్యూలు స్ప్రెడ్ చేసి తమ అసూయని, ద్వేషాన్ని వెళ్ళగక్కారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహిళా ప్రేక్షకుల అండదండలతో ఆ గండం గట్టెక్కింది, సినిమా విజయం సాధించింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది తీటవుగ్గాళ్ళు. అలివి మీరితే అమృతం కూడా విషయమే. సినిమాల వరకు విమర్శించు, తప్పు లేదు. కానీ ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి కూడా దిగారు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఇది చేయొచ్చు, కానీ కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది. కర్మ విల్ రిటర్న్స్ బ్యాక్. రీసెంట్గా కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకార చర్యలు చేపట్టింది. దీంతో భారత సైన్యానికి మద్దతుగా యావత్ భారతీయులు ఆర్మీకి సెల్యూట్ చేస్తూ వారి ధైర్య సాహసాలు మెచ్చుకుంటూ వారికి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మీ వెంట మేము ఉన్నామని తమ మద్దతును తెలుపుతున్నారు. ఇలాంటి టైంలో దేశానికి అండగా నిలబడకుండా కొందరు కోడిబుర్ర నా కొడుకులు కోతివేషాలు ఇస్తున్నారు. నా లాస్ట్ వీడియోలో ఇలాంటి బేకార్ నా కొడుకుల గురించే చెప్పింది. ఈ పోరంబోకు పిఆర్ టీం నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ఎన్టీఆర్ ముస్లిం అని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అమ్మగారు ఒక ముస్లిం అని, ఎన్టీఆర్ పేరు మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అని పోస్టులు పెడుతున్నారు. దానికి ప్రూఫ్గా ఏవో డాక్యుమెంట్స్ని చూపిస్తున్నారు, ఫేక్ డాక్యుమెంట్లని. అరే ముండమోపిన ఎల్లారా, ఎన్టీఆర్ అమ్మగారి పేరు శాలిని. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. వారి ఫ్యామిలీ మొత్తం సంగీత విద్వాంసులే. వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్ రావు. వాళ్ళది కర్ణాటకలోని ఉడిపి జిల్లా. ఇది తెలిసి కూడా ఒక వ్యక్తిని డిఫేమ్ చేయడానికి, ట్రోల్ చేయడానికి ఇలా దిగజారిపోతున్నారంటే ఏం చేయాలి వీళ్ళని? ఇంతకంటే లేఖితనం, ఇంతకంటే దిగజారుడుతనం ఏమన్నా ఉంటుందా? అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ దీనిపైన తీవ్రంగా స్పందించింది. ఎవడైతే ఇలాంటి ఫేక్ పోస్టులు వేసి లేఖిగా ప్రవర్తిస్తున్నాడో అలాంటి వాడికి కింద పైన పగులుతుంది. మర్యాదగా 24 గంటల్లో అన్ని పోస్టులు డిలీట్ చేస్తే ఓకే, లేదంటే సైబర్ క్రైమ్లో కేసు వేసి గులాబ్ జాములు రాలేలా కొట్టిస్తామని క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. మరి ఇది ఇంతటితో ఆగుతుందో లేదో చూద్దాం. ఒక విషయం ఆకాశం పైన ఉమ్మేస్తే అది నీ మీదే పడుతుంది. ఇంత వల్గర్గా ఆలోచిస్తున్నావంటే నీ బుద్ధి ఏంటో, నీ పెంపకం ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. మరి ఎన్టీఆర్ పైన చేసిన ఈ లేఖీ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.